హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ గ్రూప్ 1 సంబంధించినటువంటి అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. గ్రూప్ 1 సంబంధించినటువంటి మెయిన్స్కి గాను హైకోర్టు అనేటువంటిది తీర్పు విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఆర్టికల్లో మనం చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ 1 సంబంధించినటువంటి లైన్ క్లియర్ అని చెప్పేసి మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది. ప్రిలిమ్స్ పిటిషన్లలో డిస్మిస్ చేసినటువంటి హైకోర్టు ఈ నెల 21 నుంచి ఎగ్జామ్స్ కంటిన్యూ చేస్తున్నారు. అదే రకంగా హాజరు కానున్నటువంటి 31,382 మంది అభ్యర్థులు అని చెప్పేసి ఆర్టికల్ అనేటువంటిది మనకి రావడం జరిగింది అనమాట అండి. దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ 1 సంబంధించినటువంటి హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ కూడా మనకి ఆల్రెడీ టీఎస్పీఎస్సీలో యాక్టివేట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటి విధానం కూడా మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఏదైతే గ్రూప్ 1 సంబంధించినటువంటి ప్రిలిమినరీ పిటిషన్ ఏదైతే వేయడం జరిగిందో దానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక దాన్ని హైకోర్టు అనేటువంటి డిస్మిస్ చేయడం జరిగింది అనమాట. అంటే రాష్ట్రంలో గ్రూప్ 1 మెయిన్స్కు రైన్ అనేటువంటిది క్లియర్ అవ్వడం జరిగింది. ప్రిలిమ్స్పై దాఖలైనటువంటి 2 పిటిషన్లు హైకోర్టు డిస్మిస్ చేయడం జరిగింది. దీంతో 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ ఏవైతే జరుగుతున్నాయో అవి యథావిధిగా జరుగుతున్నాయని చెప్పేసి ఇందులో మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. ప్రిలిమ్స్లో ఉన్నటువంటి 7 ప్రశ్నలకు తుదికిలో సరైనటువంటి ఆన్సర్ ఇవ్వలేదని రిజర్వేషన్లో జీవో అంశాలపై పిటిషన్లపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. అయితే వాటికి మార్కులు కలిపి మళ్ళీ లిస్ట్ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. వీటిపై విచారణ చేపట్టినటువంటి హైకోర్టు పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు అనేటువంటి జారీ చేయడం జరిగింది అనమాట అండి. దీంతో చూసుకున్నట్లయితే గ్రూప్ 1 మెయిన్స్కి గ్రీన్ సిగ్నల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట. టీజీపీఎస్సీ ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది అనమాట అండి. ఆల్రెడీ మనకి పోలీస్ కమిషనర్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. ప్రతి సెంటర్లో ఏ రకంగా మనకి పోలీస్ ఆఫీసర్స్ అవసరం ఉంది, ఎస్ఐలు ఏ రకంగా కావాలనేటువంటి దానికి సంబంధించినటువంటి వెబ్ నోట్ కూడా మీకు ఆల్రెడీ చూపించడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు నేను మీకు గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించినటువంటి హాల్ టికెట్ ఎలా మనం డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటి వివరాలు ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది అనమాట అండి. మనం టీఎస్పీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే కనుక మనకి ఇట్లా గ్రూప్ 1 హాల్ టికెట్ సంబంధించినటువంటిది పేజ్ అనేటువంటిది మనకి ఆల్రెడీ ఇక్కడ అదర్ సర్వీసెస్లో మనకి ఇట్లా ఉంటుంది అనమాట అండి. దాన్ని మనం క్లిక్ చేస్తే ఈ రకంగా మనకి పేజ్ అనేటువంటిది ఓపెన్ అవడం జరుగుతుంది అనమాట. ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 సర్వీసెస్ జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ డౌన్లోడ్ హాల్ టికెట్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇందులో టీఎస్పీఎస్సీ ఐడి ఏ టీఎస్పీఎస్సీ ఐడి ఉందో ఆ టీఎస్పీఎస్సీ ఐడి తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ డేట్ మంత్ ఇయర్ అనేటువంటిది ఎంటర్ చేసిన తర్వాత దాని తర్వాత ఇచ్చినటువంటి క్యాప్చా ఏదైతే క్యాప్చా ఉందో ఆ క్యాప్చాని మీరు ఎంటర్ చేసి డౌన్లోడ్ పీడిఎఫ్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసినట్లయితే కనుక మీకు హాల్ టికెట్ అనేటువంటిది డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఈ రకంగా టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దీనికి హైకోర్టు అనేటువంటిది గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందనమాట అండి. 21వ తారీఖు నుంచి మనకి ఎగ్జామ్స్ అనేటువంటి స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో గ్రూప్ 1 అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.